RTI Live News. Ask for right. నమస్తే RTI లైవ్ న్యూస్ కి స్వాగతం. నారాయణపేట మున్సిపల్ ఎన్నికల వేళ 20వ వార్డు రాజకీయ వాతావరణం వేడెక్కింది. వార్డు కౌన్సిలర్ అభ్యర్థిని డబ్బా శశిరేఖ సోమవారం తన మద్దతుదారులతో కలిసి ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లను ప్రత్యక్షంగా కలుసుకుంటూ బ్యాలెట్ పేపర్లోని సీరియల్ నెంబర్ 4 ఉంగరం గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె అభ్యర్థించారు. ప్రచారంలో పాల్గొన్న ప్రముఖ రజక నాయకులు తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక మాట్లాడుతూ డబ్బా శశిరేఖ గెలుపు వార్డు అభివృద్ధికి నాంది పలుకుతుందని ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థిని శశిరేఖ మాట్లాడుతూ కౌన్సిలర్గా ఎన్నికైన తర్వాత వార్డులో మౌలిక సదుపాయాల కల్పనకు, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుదలకు మరియు ప్రజా సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డబ్బా శశిరేఖ రింగు గుర్తుకు ఓటేసి 20వ వార్డు అభ్యర్థిగా డబ్బా శశిరేఖ అత్యధిక మెజార్టీతో మరి ఓటర్ మహాశయులందరూ ఆమెను ఆశీర్వదించి అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరు ఓటర్ మహాశయులు ఆమెను మరి భారీ మెజార్టీతో గెలిపించి మరి వారు ప్రజల యొక్క పక్షాన నిలబడి అనేక సమస్యలపైన పోరాటం చేసిన వారు మరి ఈరోజు రేపు జరిగే 11వ తారీఖు రోజు జరిగే ఎలక్షన్స్లో మరి వారిని ఓటు వేసి గెలిపించి ఆ ఉంగరం గుర్తుకు 4వ సీరియల్ నెంబరు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఓటర్ మార్చడం గొప్పని కోరుతున్నాం. అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతి వ్యక్తి మరి డబ్బా శశిరేఖకు ఓటు వేసి గెలిపిస్తారని వారు అనేకమైనటువంటి సమస్యలపైన మురుగు నీటిగా గెలిచిన తర్వాత మరి ఏదైతే ఈ కాలనీకి 20వ వార్డు కావాల్సినటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాల్లో మీరు భాగస్వామ్యం తప్పకుండా మీ అందరినీ వెన్నంటి ఉంటుందని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ మరి మీ గోపి రజక.